నమస్తే, మనం ఇప్పుడు ఖైరతాబాద్ దగ్గర ఉన్న బడా గణేష్ దగ్గర ఉన్నారన్నమాట. బడా గణేష్ ఇంకొక 6వ తారీఖు 10 గంటలకు కూడా ఇక్కడ నుంచి అయితే నిమజ్జనానికి అయితే బయలుదేరుతున్నారు. బయలుదేరే క్రమంలో కూడా అతనికి వాహనాన్ని అయితే కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న లారీకి అన్ని కూడా వెల్డింగ్ అనేవి కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా క్రమం తప్పకుండా అన్ని చర్యలు కూడా తీసుకొని ప్రతి ఒక్క దాని దగ్గర కూడా వెల్డింగ్ పని కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా చేస్తున్నట్టు కూడా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి వర్కర్ కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా శ్రద్ధగా పనిచేసి నిమజ్జనానికి ఎలాంటి లోటు లేకుండా కూడా వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడికి ఎంతో మంది భక్తులు కూడా వచ్చారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకుని మార్కెట్లు అన్ని కూడా పెట్టడం చూస్తున్నాను. ఇప్పటికీ చాలా వరకు కూడా రద్దీగా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఎలాంటి లోటు లేకుండా కూడా ఇవన్నీ కూడా చేస్తున్నట్టు చూస్తున్నాం. మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఈ వాహనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ వాహనంలో ఎలాంటి వెల్డింగ్ చేయాలి, ఎలాంటి పనులు చేయాలనే దానిపై కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి చూస్తున్నారు. నమస్తే, ఎట్లా జరుగుతుంది ఇప్పుడు వెల్డింగ్ ప్రాసెస్ కానీ ఖైరతాబాద్ గణేష్ తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని చేస్తున్నారు? ఎట్లా చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఖైరతాబాద్ వినాయకుడు ఇది 71 సంవత్సరం. ఇది 71 సంవత్సరాలలో మేము వినాయకుడి నిమజ్జనానికి ఎట్లాగైతే ఏర్పాటు చేసామో ఏమి ఇబ్బంది లేకుండా, అన్ని విధాల ఇబ్బంది లేకుండా మేము రాత్రి విజయవాడ నుండి వచ్చింది రాజధాని. దీన్ని ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ శ్రీధర్ బాబు గారు వాళ్ళు 20 సంవత్సరాల నుండి ఆయన్ని ఉచితంగా ఇస్తారు. మరియు బాబీ గారు రెండో టస్కర్ వస్తుంది, అది అమ్మవారి విగ్రహాలు దానిపైన పెడతాము. ఇది వినాయకుడి విగ్రహం దీనిపైన పెడతాము. దీని వెల్డింగ్ కార్యక్రమం 2-3 గంటలు ఉంటుంది. దాని తర్వాత రాత్రి రేపు షెడ్ రిమూవ్ చేస్తాం. రాత్రి 12 గంటలకు మహాఆరతి ఉంటుంది. ఆరతి కలశ పూజ అవుతుంది. కలశాన్ని కదిలించిన తర్వాత 12 గంటల తర్వాత వినాయకుడిని ఈ రథం పైన పెడతాము. దాని తర్వాత 3 గంటలు వెల్డింగ్ ఉంటుంది. ఆ వెల్డింగ్ అయిన తర్వాత 6:30 ప్రాంతంలో ఉదయం 6:30 ప్రాంతంలో ఇక్కడ నుండి బయలుదేరుతాం వినాయక సాగరం వరకు. అంటే ప్లాట్ఫామ్ నంబర్ 4 ఎన్టీఆర్ మాల్ ప్లాట్ఫామ్ నంబర్ 4లో నిమజ్జనం చేస్తాము. 4వ నంబర్ ప్లాట్ఫామ్ పైన 2 గంటల వరకు నిమజ్జనం పెడతాం. అంటే ఎంత బరువు వరకు పోయగలుగుతారు ఇదంతా? అంటే ఇవన్నీ చూసుకుంటారు, అంత పెద్ద వినాయకుడిని ఇంత దాని మీద తీసుకోవాలంటే ఒక అంచనా అనేది ఉంటుంది అనమాట. మీరు ఏ అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నారు? అదే ఈ భారీ గణనాథుని దాని వెయిట్ 45 నుండి 50 టన్నుల వెయిట్ ఉంటుంది. ఇది 100 టన్ 200 టన్నుల వెయిట్ సంబంధించింది. ఈ ట్రాలీ 200 టన్నులు వేసినా కానీ ఏం రాకుండా ఉంటుంది. అట్లాంటిది రథం ఇది దాదాపు 20 సంవత్సరాల నుండి మనకి ఇస్తున్నది. ఎలాంటి ఇబ్బంది కాదు. మనము 50 టన్నుల వరకు ఉన్నది ఇప్పుడు. దానికి మేము వెల్డింగ్ చేసి పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అన్ని ప్రైవేట్ వర్కర్ వెల్డర్స్ మనం దాన్ని సపోర్టింగ్ చేసి వెల్డింగ్ చేసి రేపు ఉదయం 6 గంటలకు అంటే శనివారం 6 గంటలకు బయలుదేరుతాం. అంటే రేపు కాదు, శనివారం రోజు ఉదయం 6:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల వరకు లక్షలాది మంది భక్తులు వస్తారు. లక్షలాది మంది ప్రపంచం ఎదురు చూస్తుంటది. ఇది వినాయకుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వినాయకుడు. వినాయకుడు నిమజ్జనం నిమజ్జనం ఎట్లా ఉంటుందని దాన్ని ఎదురు చూస్తారు. కోట్లాది మంది టీవీలలో కానీ యూట్యూబ్లో కానీ దాంట్లో ప్రత్యేకంగా కానీ లక్షలాది మంది ఎదుగుతారు. వారికి కూడా వారి ధన్యవాదాలు చెప్తారు. రోజుకి ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా, 1,00,000 మంది రావచ్చు అనుకోవచ్చు. ఇంత రద్దీగా ఉంది, చాలా రద్దీగా ఉంది. రాజుకు 1,00,000, 2 లక్షలు. మొన్న ఆదివారం రోజు అయితే 2 లక్షలు, 3 లక్షలు. సోమవారం నాడు కూడా 2-3 లక్షలు దాటి. ఈ రోజు కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వారికి కూడా మేము అన్ని విధాలు ఏర్పాటు చేస్తున్నాము. క్యూ లైన్లో ఎట్లాంటి ఏర్పాటు చేసి వారికి వాటర్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ అన్ని విధాలు ఏర్పాటు చేస్తున్నాము. ఎంతమంది లక్షలాది మంది వచ్చినా కానీ మేము తట్టుకోవడానికి మేము అన్ని విధాలు ఏర్పాటు చేస్తాం. ఓకే, ఎన్ని గిర్రాలు ఇది? అంటే ఎన్ని వీల్స్ ఉంటుంది దీనికి? దాదాపు 32 వీల్స్ ఉంటాయి. ఇంకోటి వస్తుంది 22 ట్రైల్ అది ఇక్కడ హైదరాబాద్ లో లేదు. బెంగళూరులో మెట్రో పిల్లర్ కు వాడుతుంది. ఇది విజయవాడ వాస్తు శ్రీధర్ బాబు గారు
ఆయన వాళ్ళ కంపెనీ ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ కంపెనీ నుండి మాకు ఉచితంగా ఇస్తారు. ఫ్రీగా వినాయకుడికి ఫ్రీగా పెట్టారు. వినాయకుడి గురించి ఫ్రీగా ఎక్కడ ఉన్నా కానీ, బెంగళూరులో ఉన్నా కానీ, కలకట్టాలో ఉన్నా కానీ పండుగ మాత్రం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ వీల్స్ అన్ని కూడా 36 వీల్స్ దాకా ఉంటాయి. లారీ తీసుకొచ్చి కూడా 40 నుంచి 50 కెపాసిటీ ఉంటుందని కూడా వీళ్ళంతా కూడా తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని కూడా పనులు కూడా వేగంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ వెల్డింగ్ పర్పస్ కావచ్చు, వెల్డింగ్ కావచ్చు, అలాగే ఇలాంటి అంత పెద్ద విగ్రహాన్ని మెయింటైన్ మోయాలి అంటే వెల్డింగ్ పర్పస్ అంటారన్నమాట. వెల్డింగ్ అన్ని కూడా చక్కగా ఉంటే ఆ విగ్రహాన్ని నిలబెట్టే విధంగా కూడా వాళ్ళని కూడా సెట్ చేస్తారు. కూడా చెప్తున్నారు. ఇక్కడ చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంతకు ముందు చేసినమాట ఎట్లా జరుగుతుంది ఏంది అనే దానిపై కూడా చూద్దాం. టైం 24. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.